చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని, సమస్యపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ ఆధ్వర్యంలో హైడ్రాపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రంగనాథ్ తో పాటు రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ప్రొఫెసర్లు, ప్రజా గాయని విమలక్కలతో పాటు పలువురు పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అయితే వాస్తవాలను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మడం సరికాదన్నారు. హైడ్రా ఏర్పాటు చేయడం ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయమని పేర్కొన్న రంగనాథ్, సంస్థ స్వాధీనం చేసుకున్న భూముల్లో 85% అగ్రకులాలకు చెందిన వారివేనని చెప్పారు. హైడ్రా దృష్టిలో అందరూ సమానమేనని, రాజకీయ పార్టీలు, వ్యక్తుల పట్ల ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు. గొప్పవాళ్ళని కాపాడుతుందా, తెర వెనకాల డీప్ స్టేట్ మధ్యలో ఉన్నటువంటి ఆ దీన్ని చేస్తుందా, ఎన్నిటి మీద కూడా మీకు ఒక బహుశా ఇక్కడ వేదిక ద్వారా వోల్టైర్ అంటాడు, ఫ్రెంచ్ ఫిలాసఫర్ వోల్టైర్ ఏమంటాడంటే, జడ్జ్ ఎ పర్సన్ మన సిస్టమ్ బై ప్రశ్నలను బట్టి నువ్వు అంచనా వేయని అంటాడు. సో మనం మన సమాజం మనకున్నటువంటి ఒక బలం ఏంటంటే, మనం ప్రశ్నించడానికి కూడా మేము దానికి కావాల్సినటువంటి ఏంటి, మేము ఆ ప్రశ్నించడానికి మొబైల్ లోటుపాట్లు జరుగుతుంటాం. మనం ఫండమెంటల్ వెళ్తాం. అసలు తెలంగాణ ఆవిర్భావం 2014 రాష్ట్రం అంతే కదా, దోపిడీకి ఎవరైనా ఇష్టారాజ్యంగా ఒక అరాచక రాజ్యంగా కాకుండా ఉండేటటువంటి ఏ ప్రభుత్వం అంత ఈజీగా ఇద్దరు సంస్థలు తీసుకురాదు. ఫస్ట్ మనం 600 పైన ఆపరేషన్స్ చేసాం. 2400 దాదాపు 2400 దాకా కోట్ల పైన భూముల్ని వెనక్కి తీసుకొచ్చాం. ఇదంతా రాష్ట్ర ఎవరి సంపద? ఇది మనందరి సంపద, ప్రజల సంపద అంటారు. మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడితే 100% దీంట్లో తీసుకొచ్చి ఉన్నాయన్నమాట. అగ్రకులాల నుంచే తీసుకొచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర లోక్దళ్ ఆధ్వర్యంలో హైడ్రా పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించాం. ఇందులో వివిధ పొలిటికల్ పార్టీస్, అదేవిధంగా సబ్జెక్ట్ సంబంధించిన ఎక్స్పర్ట్స్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా వివిధ అధికారులు, న్యాయవాదులు, వీళ్ళందరి యొక్క సోషల్ సైంటిస్ట్ వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరించి వీటన్నిటికి కూడా రంగనాథ్ గారు వచ్చి సమాధానం చెప్పడం అనేది ఈరోజు హైలైట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చర్చల్లో ఉన్న వ్యక్తి, వార్తల్లో ఉన్న వ్యక్తి రంగనాథ్ గారే. సో అందులో హైడ్రా అనే సంస్థ మీద చాలా అపోహలు ఉన్నాయి. ఈ హైడ్రా అనేది సామాన్యుని సఫర్ చేయిస్తుంది, ఉన్నవాడిని కొమ్ము కాస్తున్నటువంటి ఒక అపోహలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పటాపంచలు చేస్తారు. చక్కటి సమాధానాలు కూడా వచ్చాడు. సో మేము కూడా ఈ రౌండ్ టేబుల్ సక్సెస్ అయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే హైడ్రా మీద నాకు కూడా అపోహలు ఉన్నాయి. నేను కూడా కొన్ని అంశాలు ఆయన చెప్పిన తర్వాత మాకు క్లారిటీ ఏమొచ్చిందంటే, హైడ్రా అనేది దానికి పొలిటికల్గా ఇంటర్ఫరెన్స్ లేకుండా ప్రభుత్వం అనేది ఈరోజు దాన్ని పనిచేయమని ఆదేశించినట్టు, ఎవరికైతే డిస్ప్లేస్ అవుతున్నారో సామాన్యులు అందరూ కూడా స్పీకర్స్ అదే చెప్పారు, సామాన్యులను డిస్ప్లేస్ చేయకూడదు. హైడ్రా ఆ జోలికి పోకుండా ఉన్నవాళ్ళని మీరు దెబ్బ కొట్టండి కానీ వీళ్ళు వద్దు అన్నారు. ఎందుకంటే ఆ అంశాలు కూడా ఆయన చాలా చక్కగా చెప్పాడు. కాంపెన్సేషన్ ఇవ్వకుండా హైడ్రా అనేది ఏ విధమైన కూల్చివేతలకు కూడా పాల్పడదు. అది మాకు కూడా ఉంది. నిజానికి హైడ్రా మీద ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం కూడా అట్లాంటి అపోహల వల్లనే. మాకు కూడా రకరకాల ఫిర్యాదులు వచ్చాయి. సో ఆయన దాన్ని చాలా క్లారిటీగా ఉంచారంటే, సామాన్యుడికి సంబంధించినంత వరకు రీహాబిలిటేషన్ ప్యాకేజెస్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అలాట్ చేస్తుంది తప్ప మేము వాళ్ళని ముట్టుకోము. ఏ ముట్టుకున్నా కూడా ఈ పెద్దవాళ్ళది ఇల్లీగల్ ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్స్ మీద మేము హైడ్రా ఫోకస్ చేస్తానే క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి మేము కూడా ఫెయిర్లీ సాటిస్ఫైడ్. మీరు అన్నట్టు రాబోయే రోజు చూద్దాం. ఆయన చెప్పే ప్రకారంగా కాంబినేషన్ ఇస్తారా రాదా. ఇతర రాజకీయ పార్టీలు కూడా చాలా మటుకు అదే అంటున్నారు. విమలక్క మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, లేకపోతే సోషల్ సైంటిస్ట్ మాట్లాడినా, అందరూ కూడా ఏంటంటే సామాన్యుడు అనేవాడిని హైడ్రా ఎక్కువ సఫర్ చేయిస్తుంది, ఉన్న వాళ్లకు అంతగా ఫోకస్ చేయట్లేదు. ఎంఐఎం సంబంధించి కూడా ప్రశ్న అడిగారు.